హాయ్ ఈ వీడియోలో మనం సాకర్లో 5 సినారియోస్ చూద్దాము. ఫస్ట్ సినారియో వచ్చేసి క్వెరీ ఆల్ అకౌంట్స్ వితౌట్ ఫోన్ నంబర్. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, అకౌంట్ ఆబ్జెక్ట్ నుంచి మనం రికార్డ్స్ని ఫెచ్ చేయాలి వేర్ ఫోన్ నంబర్ ఇస్ ఎంటీ. ఓకే, ఇట్ ఈస్ లైక్ వితౌట్ ఫోన్ నంబర్. సో ఫోన్ నంబర్ లేకుండా ఏవైతే రికార్డ్స్ ఉంటాయో అవి వీ హ్యావ్ టు షో. సో ఇక్కడ మనకు టోటల్గా 12 రికార్డ్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ ఫర్ వన్ రికార్డ్ వీ డోంట్ హ్యావ్ ఫోన్ నంబర్. సో ఫస్ట్ మనం క్వెరీ బిల్డ్ చేద్దాము. ఓపెన్కి వెళ్ళిపోయి విల్ గో ఫర్ అకౌంట్. ఓకే, అకౌంట్ ఆబ్జెక్ట్లో నుంచి వీ వాంట్ ఐడి, నేమ్ అండ్ దెన్ ఫోన్ నంబర్ కావాలి. ఫోన్. ఓకే, సో ఇలా బిల్డ్ చేస్తే విల్ గెట్ ఫిల్టర్స్ ఏం లేకుండా క్వెరీ వస్తుంది. నౌ ఆన్ టాప్ ఆఫ్ దిస్ విల్ అప్లై ఫిల్టర్ వేర్ ఫోన్ ఈక్వల్ టు నల్. ఓకే, ఫోన్ నంబర్ ఎంటీ ఉన్న రికార్డ్స్ని ఫెచ్ చేయమని అడుగుతున్నారు, రైట్? వీ వాంట్ నేమ్ ఆల్సో ఇక్కడ. ఓకే, ఈ శాంపుల్ అకౌంట్ ఫర్ ఎంటైటిల్మెంట్స్, ఈ అకౌంట్కి వీ డోంట్ హ్యావ్ ఫోన్ నంబర్. ఓకే, query is perfect and where phone number is not null. Okay, total 11 records ki phone number empty lekunda it has some value in it. Okay, so total 12 records lo for one account we don't have phone number and for rest 11 accounts we have phone number. So not null, null ila manam conditions ni ila rastamu. Okay, సెకండ్ సినారియో వచ్చేసి రిట్రీవ్ అకౌంట్స్ క్రియేటెడ్ ఇన్ లాస్ట్ 30 days. ఓకే, విల్ గో ఫర్ అకౌంట్ ఆబ్జెక్ట్. స్టాండర్డ్గా ఇవన్నీ క్లోజ్ చేసి యూ కెన్ గో అగైన్. ఓపెన్ రిసోర్స్కి వెళ్ళిపోయి అకౌంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి ఐడి, నేమ్ అండ్ మనకి క్రియేటెడ్ డేట్ కావాలి ఇప్పుడు. ఓకే, క్రియేటెడ్ డేట్, జస్ట్ క్వెరీ. ఓకే, క్వెరీ బిల్డ్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేయగానే మనకి రికార్డ్స్ అయితే వచ్చాయి. టోటల్గా 12 రికార్డ్స్లో దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ ఇన్ November 2023, రైట్? మన కండిషన్ ఏంటి ఇప్పుడు? వేర్ క్రియేటెడ్ డేట్, వేర్ క్రియేటెడ్ డేట్ is in last 30 days. Last 30 days లో ఏవైతే క్రియేట్ చేశారో we want to show that last n days. ఓకే, ఈ పర్టికులర్ లాస్ట్ n days ఏవైతే ఉన్నదో దీన్ని మనం డేట్ లిటరల్స్ అంటాము. లైక్ లాస్ట్ n days, లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్, ఇలా కొన్ని మనకి డేట్ లిటరల్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మనం ఫిల్టర్స్ అప్లై చేయవచ్చు. సో మనకు అడిగింది ఏంటి ఇక్కడ? లాస్ట్ 30 daysలో క్రియేట్ చేసిన రికార్డ్స్ని షో చేయమంటున్నారు. బట్ మన ఆర్గ్లో ఇప్పటివరకు ఇంకా ఏ రికార్డ్ కూడా క్రియేట్ చేసలేదు. లెట్స్ ట్రై దిస్. ఓకే, ఓన్లీ అకౌంట్ నేమ్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, విల్ రిఫ్రెష్ వన్స్. సి, ఓకే, లాస్ట్ 30 days అంటే ఈ రోజు కూడా ఇట్ విల్ కన్సిడర్. దిస్ ఈస్ హౌ విల్ రైట్ ఫర్ లాస్ట్ n days, లాస్ట్ 30 days, నెక్స్ట్ వీక్. ఓకే, ఇట్లా రాస్తాం. నెక్స్ట్ క్వెరీ ఆపర్చునిటీస్ విత్ క్లోజ్ డేట్ ఇన్ ద పాస్ట్. సో మనం ఇప్పుడు ఆపర్చునిటీస్ పైన క్వెరీ చేయాలి. ఏంటి? క్లోజ్ డేట్ ఇస్ ఇన్ ద పాస్ట్. ఓకే, పాస్ట్ అంటే ఈరోజు అండ్ నెక్స్ట్, టుడే అండ్ అప్కమింగ్ డేస్, వీటన్నిటిని మనం ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ డేట్స్ అంటాము. అలా కాకుండా బ్యాక్ డేస్ అంటే లెస్ దాన్ టుడే ఉండేవాడిని మనం పాస్ట్ డేస్. ఓకే, మనకు కావాల్సింది పాస్ట్లో ఏవైతే ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోయినాయో అవి వీ హ్యావ్ టు షో. విల్ గో ఫర్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ మనకు ఐడి కావాలి, నేమ్ కావాలి అండ్ ఆల్సో క్లోజ్ డేట్. Let's build a query.
సో టోటల్గా 31 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 31 రికార్డ్స్లో క్లోజ్ డేట్ అన్నిట్లలో ఉంటుంది. దెన్ వీ హ్యావ్ టు అప్లై వేర్ కండిషన్, వేర్ క్లోజ్ డేట్. ఓకే, వేర్ క్లోజ్ డేట్ ఇస్ లెస్ దెన్ టుడే. సో ప్రతి ఓకే, అవుట్ ఆఫ్ 31 మనకు టోటల్గా 31 రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో 30 రికార్డ్స్కి క్లోజ్ డేట్ అనేది పాస్ట్లో ఉంది. సో ఫ్యూచర్లో ఏది ఉందో లెట్స్ సీ హియర్. గ్రేటర్ దాన్ పెడితే ఇట్ విల్ బి ఇన్ ఫ్యూచర్ డేట్స్. ఓకే, సో ఈ క్లోజ్ డేట్ వచ్చేసి 2056లో ఉంది క్లోజ్ డేట్. మిగతావన్నిటికీ క్లోజ్ డేట్ వచ్చేసి 2023లోనే ఉంది. దీస్ ఆర్ ఆల్ ఇన్ క్లోజ్డ్ ఇన్ పాస్ట్. ఓకే, లెస్ దాన్ పెడితేనేమో వేర్ క్లోజ్ డేట్ ఈస్ లెస్ దాన్ టుడే అంటే ఇట్ ఈస్ ఇన్ పాస్ట్. వేర్ క్లోజ్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ టుడే అంటే ఇట్ ఈస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, next, query contacts related to a specific account. Okay, if you see here, let's take an ఈ రికార్డ్ తీసుకుందాము. ఈ రికార్డ్స్కి 2 కాంటాక్ట్స్ అసోసియేట్ అయి ఉన్నాయి. సో మనం క్వెరీ ఏం అడుగుతున్నారు, క్వెరీ కాంటాక్ట్స్ రిలేటెడ్ టు అ స్పెసిఫిక్ అకౌంట్స్. సో ఈ 2 కాంటాక్ట్స్ని మనం ఫెచ్ చేయాలి. సో ఫస్ట్ మనం కాంటాక్ట్ ఆబ్జెక్ట్ పైన క్వెరీ రాయాలి. లెట్స్ క్లోజ్ ఆల్ ఆఫ్ దిస్. కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ పైన we want ID, name and account ID. ఓకే, టోటల్గా 23 రికార్డ్స్ ఉన్నాయి. బట్ మనకు అన్ని 23 అవసరం లేదు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, వేర్ అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఈ పర్టికులర్ ఈ ఐడి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ రికార్డ్ ఏంటి, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా. దీనికి 2 రికార్డ్స్ అసోసియేట్ అయి ఉన్నాయి, జేన్ గ్రే అండ్ సచిన్, రైట్. ఓకే, మనం నేమ్ కూడా కావాలి అనుకుంటే విల్ రైట్ లైక్ దిస్, అకౌంట్ డాట్ నేమ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ అకౌంట్కి ఈ 2 కాంటాక్ట్స్ అనేవి అసోసియేట్ అయి ఉన్నాయి. సో ఇలా రాస్తే మనం చైల్డ్ టు పేరెంట్ రిలేషన్షిప్ అంటాం. ఓకే, చైల్డ్ ఆబ్జెక్ట్ పైన మనం క్వెరీ రాస్తున్నాము. అలాగే అకౌంట్ లైక్ పేరెంట్ యొక్క డీటెయిల్స్ కావాలి అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఫీల్డ్ నేమ్ ఇలా మెన్షన్ చేస్తాం. ఇట్ ఈస్ అ చైల్డ్ టు పేరెంట్ రిలేషన్షిప్ క్వెరీ. నెక్స్ట్ క్వశ్చన్, క్వెరీ ఫర్ అకౌంట్స్ వితౌట్ రిలేటెడ్ కాంటాక్ట్స్. ఓకే, మనం ఇప్పుడు అకౌంట్స్ అన్నిటినీ షో చేయాలి where it doesn't have any contacts. Okay, so let's close this and again మనకి ఇప్పుడు కాంటాక్ట్స్ కావాలి, సారీ అకౌంట్స్ కావాలి. సో అకౌంట్స్ అన్నిటిని చూపించాలి where it doesn't have any ID, name. ఓకే, సో టోటల్గా 13 అకౌంట్స్ ఉన్నాయి. బట్ మనకి 13 అకౌంట్స్ వద్దు. వేర్ ఐడి నాట్ ఇన్, సెలెక్ట్ అకౌంట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్. ఓకే, ఈ 2 అకౌంట్స్కి మాత్రమే కాంటాక్ట్స్ అసోసియేట్ అయ్యలేవు. ఇఫ్ యూ సీ హియర్, మనం ఇందాకనే డెమో అకౌంట్ అనేది ఒక రికార్డ్ క్రియేట్ చేసాము. ఈ రికార్డ్కి 0 కాంటాక్ట్స్. అలాగే ఇంకొక రికార్డ్ వచ్చేసి శాంపుల్ అకౌంట్ ఫర్ ఎంటైటిల్మెంట్స్. ఓకే, ఇఫ్ యూ ఓపెన్ దిస్ ఇట్ ఆల్సో హ్యాస్ 0 కాంటాక్ట్స్. సో ఇక్కడ మన క్వెరీలో ఏం అడుగుతున్నారు, క్వెరీ ఫర్ అకౌంట్స్ వితౌట్ రిలేటెడ్ కాంటాక్ట్స్. రిలేటెడ్ కాంటాక్ట్స్ లేకుండా ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవి మనం డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ మనం ఏం రాసాము, వేర్ ఐడి నాట్ ఇన్, ఇంకొక క్వెరీ రాసాము. ఓకే, ఇలా నాట్ ఇన్ ఏదైతే యూజ్ చేస్తామో వీటిని యాంటీ జాయిన్ క్వెరీస్ అంటాము. యాంటీ జాయిన్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వరకు ఏమొస్తుంది మనకి, టోటల్గా అన్ని అకౌంట్స్ చూపిస్తారు. అండ్ ఇక్కడ
ఈ ఐడి ఓకే ఒక్కొక్క ఐడిని తీసుకెళ్ళి చెక్ చేస్తున్నాము ఓకే ఇక్కడ నుంచి సో అకౌంట్కి కాంటాక్ట్కి మధ్యన రిలేషన్షిప్ ఉంది ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ మనకు ఎక్కడ స్టోర్ అవుతుంది అకౌంట్ ఐడిలో ఉంటుంది సో ఈ ఐడి ఈ అకౌంట్ ఐడితో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేసుకుంటుంది ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే జస్ట్ షో ఇట్ ఓకే వేర్ ఐడి ఈజ్ నాట్ ఇన్ దిస్ థింగ్ ఓకే see if you see here సెమీ జాయిన్స్ అండ్ యాంటీ జాయిన్స్ అని అంటాము సెమీ జాయిన్స్ ఏమో ఇన్ అనే ఆపరేటర్ తోని అండ్ యాంటీ జాయిన్స్ ఏమో నాట్ ఇన్ అనే ఆపరేటర్ ని యూజ్ చేసి విల్ రైట్ ద క్వెరీస్ సి ఫర్ ఎగ్జాంపుల్ this query returns account IDs if an associate opportunity is lost ఓకే ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ వచ్చేసి లాస్ట్ క్లోజ్ లాస్ట్ అయితే ఆ అకౌంట్స్ అన్నిటిని డిస్ప్లే చేయాలి ఓకే ఇక్కడ యాంటీ జాయిన్లో నాట్ ఇన్ యూజ్ చేస్తాము దిస్ క్వెరీ రిటర్న్స్ అకౌంట్ ఐడీస్ ఫర్ ఆల్ అకౌంట్స్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్ ఓకే మనం రాసింది ఏంటి వీ హ్యావ్ షోన్ ఆల్ అకౌంట్స్ విచ్ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్ ఓకే అదే ఒకవేళ ఈ 2 రికార్డ్స్కి కాంటాక్ట్స్ లేవు ఈ 2 రికార్డ్స్ కాకుండా వేర్ ఎవ్రీ అకౌంట్ హ్యాస్ అన్ అసోసియేటెడ్ కాంటాక్ట్ అలా డిస్ప్లే చేయాలి అంటే సో ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ 11 అకౌంట్స్కి కంపల్సరీ కాంటాక్ట్స్ అనేవి అసోసియేట్ అయి ఉన్నాయి ఓకే అలా అసోసియేట్ అయినవి చూపించాలంటే ఐడి ఇన్ అని రాస్తాము నాట్ అసోసియేటెడ్వి చూపించాలి అని అంటే నాట్ ఇన్ ఓకే దీన్ని యాంటీ జాయిన్ అలాగే దీన్ని సెమీ జాయిన్ అని అంటాము ఓకే దీస్ ఆర్ ద 5 scenarios. Further videos will solve some other scenarios. That's all for this video. Thank you.